ఈ మొక్కలు ఇంటి ఆవరణలో ఉంటే అన్ని అనర్థాలే. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వెంటనే తీసేయండి. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉండే ఆ ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో జీవించగలుగుతారు. పైగా ఆకుపచ్చ రంగు లాభాలకు, శ్రేయస్సుకు చిహ్నం కూడా. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలితో పాటు అనేక సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంటికి పేదరికాన్ని, దరిద్ర దేవతను ఆహ్వానిస్తాయి. ఇంటిని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నాశనం చేస్తాయి. అందుకే వాస్తుకి విరుద్ధమైన కొన్ని మొక్కలను ఇంటి ఆవరణలో నాటవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అసలు ఇంటి ఆవరణలో ఉండకూడని మొక్కలు, అందుకు కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ఆవరణలో ఉండకూడని మొక్కలివే. ఖర్జూరం. ఖర్జూరం ఆరోగ్యానికి మంచిది. అయినప్పటికీ భారతీయ సంస్కృతిలో ఇది చాలా చెడు ప్రభావాలకు సంకేత మొక్కగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం ఖర్జూర చెట్టును ఇంటి ముందు నాటడం వల్ల కుటుంబానికి చెడ్డ రోజులు వస్తాయి. కుటుంబీకులకు తరచూ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఖర్జూరం నాటాలని కలలో కూడా అనుకోకండి. గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, ఆ గృహస్థులు ప్రశాంతంగా జీవించలేరని అంటున్నారు. కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచటం మంచిది. ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పత్తి చెట్టు. కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుకుంటుంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది. పత్తి మొక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనర్థాలకు దారితీస్తుంది. ఇంటిలో భార్యాభర్తలకు గొడవలు మరియు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ముళ్ళ మొక్కలు. వాస్తు శాస్త్రం ప్రకారం ముళ్ళ మొక్కలు ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. ఉదాహరణకు గులాబీ, కాక్టస్, నిమ్మ వంటి మొక్కలను ఎప్పుడూ ఇంటి ముందు లేదా ఇంటి లోపల నాటకూడదు. ముళ్ళు ద్వేషం, కలహాలకు చిహ్నం. ఇలాంటి మొక్కలను నాటడం వల్ల కుటుంబంలో మనస్పర్ధలు, కలహాలు వచ్చి కుటుంబమే నాశనమవుతుందన్నారు. కాబట్టి ఇంటి ముందు అలాంటి మొక్కలను నాటడం మానుకోండి. చింత చెట్టు. వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యులు నివసించే ఇంటి దగ్గర చింత చెట్టు ఎప్పుడూ ఉండకూడదు. చింత చెట్టు ఇంటి సభ్యుల మధ్య విభేదాలను పెంచుతుంది. శత్రుత్వం. తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఇంటి ముందు చింత చెట్టును నాటకండి. తుమ్మ చెట్టు. ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఇంటి సమీపంలో ఎక్కడా తుమ్మ చెట్లు లేకుండా చూసుకోవాలి. ఇళ్ల వద్ద తుమ్మ చెట్లు ఉండటం ఏమాత్రం మంచిది కాదు. తుమ్మ చెట్ల వల్ల తరచూ భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు చోటు చేసుకుంటాయి. అనవసరమైన కారణాలకు కూడా నిరంతరం వాగ్వివాదాలకు దిగుతూ ఉంటారు. కాబట్టి ఇళ్ల దగ్గర తుమ్మ చెట్లు లేకుండా చూసుకోవాలి. వెదురు మొక్క. ఇక వెదురు మొక్కలు కూడా ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదని తెలుస్తుంది. లక్కీ వెదురు మొక్క అదృష్టాన్ని ఇస్తే, అన్యదేశ వెదురు మొక్క అనారోగ్యాలకు కారణమవుతుంది. చాలామంది వెదురు మొక్కలను ఇళ్లను సురక్షితంగా ఉంచడానికి కాంపౌండ్ వాల్ చుట్టూ పెంచుతూ ఉంటారు. ఇంటి చుట్టూ వెదురు మొక్కలు ఉండడం వల్ల కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. ఇక మరణ సమయంలో హిందూ మతంలో వెదురు ఉపయోగిస్తారు. కాబట్టి వాస్తుశాస్త్రం వెదురును అనారోగ్యంతోనూ మరణంతోనూ ముడిపెట్టింది. రావి చెట్టు. ఇక ఇళ్ల దగ్గర ఉండకూడని మరొక చెట్టు రావి చెట్టు. రావి చెట్లు దేవాలయాలలో ఎక్కువగా కనిపించినప్పటికీ వీటిని ఇళ్లల్లో పెంచడం మంచిది కాదని
వాస్తుశాస్త్రం చెబుతోంది. రావి చెట్టును పెంచాలి అనుకుంటే దానిని పవిత్రమైన స్థలంలో గాని దేవాలయంలో గాని నాటాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా రావి చెట్టును ఇళ్లల్లో పెట్టుకుంటే అవి ఆర్థిక సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు. ఎండిపోయిన మరియు కుళ్ళిపోతున్న మొక్కలు. ఏ రకమైన ఎండిపోయిన లేదా కుళ్ళిన మొక్క అయినా ఇంట్లో ఉండటానికి వీలు లేదు. ఇంట్లో ఉంచే మొక్కలు తప్పనిసరిగా పచ్చగా మరియు తాజాగా పువ్వులు మరియు పండ్లను కలిగి ఉండాలి. మీ ఇంట్లో మొక్కలు ఉంటే వాటిని అందంగా పెరగడానికి తగినంత నీరు మరియు సూర్యరశ్మిని అందించండి. చనిపోయిన మరియు కుళ్ళిన మొక్కలను వెంటనే తొలగించాలి. ఎండిపోయిన పువ్వులు కూడా అశుభమైనవిగా పరిగణించబడతాయి కాబట్టి వాటిని కూడా వెంటనే పారేయాలి. ఇక ఇంట్లో మొక్కలు పెంచాలని భావించేవారు ఈ నియమాలను పాటిస్తే ఈ మొక్కలకు చెట్లకు దూరంగా ఉంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దుష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇంట్లో పాలు కారే చెట్లు, ముళ్ళు ఉన్న చెట్లు ఉండకూడదు. రేగి జాతి చెట్లు, తుమ్మ చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి పెరిగిపోయి గొడవలు, కోట్లాటలు మొదలవుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.